నమస్తే అండి. ఖమ్మంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో మరి అక్కడికి ముఖ్యమంత్రి గారు వెళ్లారు. అక్కడికి వెళ్లి ప్రజల్ని ఆదుకోకపోగా మరి ప్రతిపక్ష నేత పైన కొన్ని విమర్శలు అయితే చేస్తా ఉన్నారు. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, అసలేం జరిగింది ఖమ్మంలో? ఇవాళ ప్రతిపక్ష నేతలపైన ప్రశ్నిస్తూ ఉన్నారు కానీ ప్రజలను ఆదుకునే పరిస్థితి కనిపిస్తా ఉందో ప్రభుత్వం నుంచి ఏం చెప్తారు? ఏమి లేదు. ప్రస్తుతం ప్రభుత్వ వైఫల్యం ప్రస్ఫుటంగా ప్రజలే చెప్తా ఉన్నారు. మాకన్నా ఎక్కువ, ప్రతిపక్షం కన్నా ఎక్కువ ప్రజలు తిడుతూ ఉన్నారు. దాని నుంచి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్. మన ముఖ్యమంత్రి డైవర్షన్ ముఖ్యమంత్రి, అది డైవర్ట్ చేయాలి కాబట్టి ఇంకెక్కడికో తీసుకుపోవాలి, వదిలిపెట్టాలని. మేము ఆ డైవర్షన్ కానీయము. మమ్మల్ని కొట్టినా చంపినా ఖమ్మం ప్రజలకి న్యాయం జరగాల, ముంపులో ఉన్న వరద బాధితులకి రిలీఫ్ రావాలా. ఆ రిలీఫ్ రాకుండా వాళ్ళ ఆక్రమణలో ఉన్నారు, వీళ్ళ ఆక్రమణలో ఉన్నట్టే ముంపులో ఉన్న వాళ్ళందరూ ప్రజలు 6-7 వేల మంది ఇళ్ళు ఉంటే ఇక వాళ్ళందరినీ ఇప్పుడు వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తే విధంగా మరి రిలీఫ్ జరగకుండా, వాళ్ళకి రావాల్సింది జరగకుండా ఇంకేదో ఎటో తీసుకుపోతూ ఉన్నారు ముచ్చట. సో అది ఈ డైవర్షన్ ముచ్చటనే ఖమ్మం ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఇవాళ నా మీద చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నేను సమాధానం చెప్పినప్పుడు గట్టిగా నువ్వు నా ఆక్రమణలను ఒకవేళ ఒక ఇంచున్నా నువ్వు ప్రూవ్ చేయి. అందులో ఇంకోటి ఏంటంటే ఖమ్మం నగరం యొక్క నైసర్గికం లేదా భౌగోళికం కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు. నా ఆసుపత్రి నార్త్ సైడ్ ఉంటుంది, మునేరు సౌత్ సైడ్ దక్షిణం సైడ్ ఉంటుంది. ఇట్లుంటుంది ఖమ్మం. రివర్లోకి వాటర్ పోతుంది. నేను ఎత్తు మీద ఉన్నా, నా దగ్గర ఒక ఇంచు ఆక్రమణ జరగలేదు కాబట్టి ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా లేదు. అయినా 25 సంవత్సరాల క్రితం నేను కట్టిన హాస్పిటల్ మీద ఇవాళ నువ్వు విషం చల్లాల్సిన ప్రయత్నం తప్పది. కబ్జాలు ఎక్కువైన నేపథ్యంలోనే ఈ వరద బీభత్సం అనేది వచ్చిందని చెప్తా ఉన్నారు కదా. అయ్యా, నేను అదే మళ్ళీ చెప్తున్నా. మునేరుకు వరద ఎక్కడి నుంచి వస్తుంది? మునేరుకు వరద వచ్చేది మా ఖమ్మం నుంచి వచ్చేది వెరీ లిటిల్. ఖమ్మంలో వర్షం పడితే ఖమ్మం నుంచి వచ్చేది వెరీ లిటిల్. ఖమ్మంలో వర్షం ఎంత పడ్డదండి? పైన పడ్డ వర్షము మహబాద్ జిల్లాలో పడ్డ 22-23 సెంటీమీటర్ల వర్షం పడితే దాని నుంచి వచ్చిన ఆకేరు, బుగ్గ రెండు కలిసి మా మునేరు ఖమ్మం జిల్లాలో తీర్థాల అనే దగ్గర త్రివేణి సంగమం అంటారు. అక్కడ పెద్ద శివాలయం ఉంటుంది. అక్కడ కలుస్తాయి ఈ మునేరులోకి. అక్కడి నుంచి ఫ్లడ్ విపరీతంగా ఖమ్మం మీదకి వస్తుంది. సో 2-2.5 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చే క్యాచ్మెంట్ ఏరియాని నువ్వు ఖమ్మంలో ఆక్రమణలకి ఆపాదించి ఏదో చేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్యూర్ ఏంటంటే పైనుంచి వచ్చిన డిశ్చార్జ్ని అంచనా వేయటంలో విఫలం. ఒకటి, అన్ని లక్షల క్యూసెక్ల నీళ్ళు వస్తున్నప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించలేకపోవటం. వీటన్నిటి నుంచి ప్రజలు బాధపడతా ఉంటే దాన్ని మళ్ళీ డైవర్ట్ చేయాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒకవైపు భౌతికంగా మా మీద దాడులు చేయాలా, తర్వాత రెండో వైపు క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననం, వ్యక్తిగత దాడి, పాలిటిక్స్ ఏం లేదు. ఇప్పుడు ఒకటండి, రాజకీయాల్లో ఉన్నాం మేము, ప్రజా జీవితంలో ఉంటాం. ప్రజా జీవితంలో ప్రజల కోసం కొట్లాడతాము. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాత్ర, అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు నేను మంచి చేసిన, ఆ మంచి చేసిన దాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటే కూడా మీరు ఓరవలేకపోతున్నారు. ఇవాళ సరే ఓరలేకపోయినావు, కానీ నేను ఇప్పుడు పదవిలో లేను, అయినా సరే నా బాధ్యత నా ప్రజలు కాబట్టి నేను ప్రజల దగ్గర పోతా, పోయి అంతో ఇంతో నా శాతమైంది నేను సాయం చేస్తాను కదా. సో దాన్ని కూడా ఆపాలని చెప్పి మా మీద భౌతిక దాడులు చేయడం కరెక్టా? అంతా ఎవరున్నారు? కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ మంత్రులు ఉన్నారు, బాజాప్తు వాళ్ళ మనుషులే కదా వచ్చి చేసింది. మేము నిన్న ఓపెన్గా చెప్పినాం. మేము ఊర్లో ఉన్న మంత్రులే ప్లాన్ చేసి మా మీద దాడి చేపిస్తే ఇంక దాంట్లో దాచేదేముంది? ఓపెన్గా కాంగ్రెస్ మంత్రుల ఆధ్వర్యంలోనే వాళ్ళ కాంగ్రెస్ గుండాలే దాడి చేశారు. ఎట్లా చూస్తుంది దాడిని మీరు? ప్రజాస్వామ్యం వ్యతిరేకం. ఇవన్నీ ప్రజాస్వామ్యయుతంగా మీరు పోతలేరు. ఇప్పుడు ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళని చంపి చేస్తారు. ఎంతమంది చంపుతారు? సరే, అవకాశం మంది చంపుతారు, తర్వాత ఉండరా? ఇంకా ప్రతిపక్షంలో ఎవరు ఉండరా? ప్రశ్నించడానికైతే ఉంటారు కదా. కాబట్టి భౌతికంగా దాడులు చేసి భౌతికంగా ఆపాలి, భౌతిక నిర్మూలన చేయాలి అని అంటే ప్రజాస్వామ్యంలో అది అపహాస్యం అవుతుంది. కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర పోషించలేరు. పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ వరద ముంపు ప్రాంతాలను ఆదుకుంటా ఉన్నాడు, మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర పోషించట్లేడని ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఎట్లా? మేము ప్రతిపక్షం కాదా? నేను ప్రతిపక్షంలో లేనా? ఇప్పుడు పదవులు లేకపోయినా మాజీ మంత్రిని, మాజీ మంత్రి హరీష్ రావు గారు, మాజీ మంత్రి సబితాయింద్ర రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, 4 మాజీ మంత్రులము, 4 ఎమ్మెల్యేలు, ఒక 4 ఎంపీలు, ఎక్స్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇంతమంది మేము ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కదా అక్కడికి వెళ్ళింది నిన్న. ఇక మమ్మల్ని చూస్తేనే మీరు ఆదురుకొని మమ్మల్ని రావద్దని కర్రలతోని రాళ్లతోని దాడులు చేస్తే ఇక మీరు కేసీఆర్ గురించి మాట్లాడటానికి మీకు నైతిక హక్కు ఎక్కడుంది అసలుకి? అది కూడా ఆలోచన చేయండి. పోలీస్ సమక్షంలో సిఐ, పాజాబ్ సిఐ ఉన్నాడు అక్కడ. సిఐని పెట్టుకొని వాళ్ళని దాడి చేపించి మళ్ళీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకొని తీసుకుపోయాడు పోలీసు సిఐ. అన్యాయం. అరే ఇంకోటి మా క్వశ్చన్ ఏంటంటే, ఇంత పెద్ద టీము ఖమ్మం వచ్చి పోతుంటే ఒక ఎస్కార్ట్, ఒక కానిస్టేబుల్ని పెట్టలే.
దాడి 2:30కు జరిగింది, 6 వరకు ఉన్నారు హరీష్ రావు గారు. ఆ దాడి జరిగిన తర్వాత కూడా కనీసం ఒక కానిస్టేబుల్ పెట్టలేదు. మరి దాని అర్థం ఏంటి? పోలీసులు ఏం పాత్ర పోషిస్తున్నారు, ఎవరి కింద ఎవరి ఒత్తిళ్లకు లోనై పనిచేసారు ఖమ్మంలో ఆలోచన చేయాలి. ఇక్కడ మొత్తానికైతే ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు చేశారు మీ పైన, ఏదైతే మీ ఆసుపత్రి కావచ్చు, మీ అక్రమ కట్టడాలు ఉన్నాయి, దానివల్ల ఎక్కువ వరద వచ్చిందని చెప్పి కూడా అనేక వ్యాఖ్యలు చేస్తారు. వారికి సమాధానం ఏం చెప్తారు? కూలగొట్టు భయ్, నీ చేతిలో పవర్ ఉంది, నువ్వు 9 నెలల నుంచి పవర్లో ఉన్నావు, నా తప్పున్నా నా ఆక్రమణ ఉన్నా నువ్వు బాజాప్తు యు ఆర్ ఎంపవర్డ్. నేను లేనుగా ప్రభుత్వంలో, యు ఆర్ ద చీఫ్ మినిస్టర్ అండ్ యువర్ గవర్నమెంట్. ఐఎమ్ ఛాలెంజింగ్ 1 inch ఎంక్రోచ్మెంట్, యూ ప్రూవ్ ఇట్. దట్స్ మై ఛాలెంజ్. చూసారు కదా, రైట్. ఇది ఖమ్మంలో జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో దాడిపైన, అదేవిధంగా ఏదైతే స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాదేమైనా అక్రమాలు ఉంటే ఖచ్చితంగా కూల్చివేయాలి, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ఓడా అజయ్ గారు చెప్తున్నటువంటి సందర్భం.